శ్రావణ మాసం అనగానే పూజలు, నోములు, ఉపవాసాలు మాత్రమే అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్లే. మన పూర్వీకులు శ్రావణ మాసాన్ని కేవలం ఒక భక్తి పరంగా మాత్రమే డిజైన్ చేయలేదు. నాసా పరిశోధనల నుంచి నోబెల్ ప్రైజ్ పొందిన మెడికల్ సైన్స్ వరకు ఈ శ్రావణ మాసంలో మన శరీరంలో, భూమి వాతావరణంలో జరిగే వింత మార్పులు ఏమిటి? పరమశివుడు హాలాహలం మింగడం వెనుక ఉన్న కాస్మిక్ సైన్స్ ఏమిటి? కలశంలో వేసే చిన్న నాణెం, పసుపు కొమ్మ మీ ఇంట్లో వైబ్రేషన్స్ని ఎలా మారుస్తాయి? ఇప్పటి వరకు ఏ వీడియోలోనూ చూడని, ఎవరూ చెప్పని శ్రావణ మాసంలో దాగి ఉన్న అత్యంత విజ్ఞానవంతమైన రహస్యాలను తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూస్తే శ్రావణ మాసం పట్ల మీ ఆలోచన విధానమే మారిపోతుంది. ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలైన మిస్టరీలోకి వెళ్దాం. శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం మరియు చంద్రుని గమనం వల్ల భూమిపై గురుత్వాకర్షణ శక్తిలో వాతావరణ మార్పులు వస్తాయి. ఈ సమయంలో మన నాడీ వ్యవస్థ చాలా సున్నితంగా మారుతుంది. శివలింగ నిర్మాణం ఒక అణు రియాక్టర్ ఆకారాన్ని పోలి ఉంటుంది. శివలింగం నుండి నిరంతరం ఒక రకమైన విద్యుదయస్కాంత శక్తి వెలువడుతుంది. ఆ వేడిని శాంతింపజేయడానికి మరియు ఎనర్జీని పాజిటివ్ వైబ్రేషన్స్గా మార్చడానికి నీరు, పాలు, తేనె నిరంతరం అభిషేకం చేస్తారు. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం నీటికి శబ్ద తరంగాలను గ్రహించి దాచుకునే శక్తి ఉంటుంది. అభిషేకం చేసేటప్పుడు చదివే రుద్ర, నమ్మకం, చమకం మంత్రాల ధ్వని తరంగాలు ఈ అభిషేక జలంలో ఇంకుతాయి. ఆ తీర్థాన్ని స్వీకరించడం వల్ల మన శరీరంలో నీరు రీఫ్రెష్ అయ్యి రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. అందుకే శ్రావణ మాసంలో సోమవారాల్లో శివాలయ దర్శనం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి బ్రెయిన్ వేవ్స్ ఆల్ట్రా స్టేట్కు చేరుకుంటాయి. ఇప్పుడు అందరూ మాట్లాడే గొప్ప వైద్య రహస్యం ఆటోఫేజీ. శ్రావణ మాసంలో సోమవారాలు చేసే ఉపవాసాలు ఈ ఆటోఫేజీని యాక్టివేట్ చేస్తాయి. మన శరీరంలో కంటిన్యూస్గా ఆహారాన్ని జీర్ణం చేయడానికి పనిచేస్తూనే ఉంటాయి. వారం రోజులు పనిచేసిన మెషిన్కు రెస్ట్ ఇచ్చినట్లే సోమవారం ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది. ఈ సమయంలో శరీరం తనలో ఉన్న చెత్తను, చనిపోయిన కణాలను, క్యాన్సర్ కారక కణాలను తనే ఆహారంగా తీసుకుని క్లీన్ చేస్తుంది. వర్షాకాలంలో పడే నీటి వల్ల ఆకుకూరల్లో మైక్రోస్కోపిక్ పురుగులు గుడ్లు పెడతాయి. అలాగే జలచరాలు, పక్షుల సంతానోత్పత్తి సమయం కాబట్టి వాటిలో ఇన్ఫెక్షన్లు ఎక్కువ. అందువల్ల నాన్ వెజ్ మరియు ఆకుకూరలను నిషేధించడం ద్వారా ప్రాచీన భారతదేశంలో అంటువ్యాధులు రాకుండా కాపాడారు. ఉల్లి, వెల్లుల్లి మన రక్త ప్రసరణను పెంచి మెదడును రెస్ట్లెస్గా మారుస్తాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచడానికి సాత్విక ఆహారం తీసుకోవాలని నిర్దేశించారు. శ్రావణ శుక్రవారం నాడే చేసే వరలక్ష్మి వ్రతం ఒక గొప్ప ఎనర్జీ రిసీవింగ్ ప్రాసెస్. కలశం ఒక పిరమిడ్ పవర్. రాగి లేదా వెండి కలశం ఒక యాంటనో లా పనిచేస్తుంది. కలశంలో నీరు, పసుపు కొమ్ము, నాణెం, తమలపాకులు వేసి దానిపై కొబ్బరికాయను ఉంచినప్పుడు అది వాతావరణంలో కాస్మిక్ ఎనర్జీని పీల్చుకొని ఇల్లంతా వ్యాపింపజేస్తుంది. ఇప్పుడు 9 ముడుల తోరానికి వేసే 9 ముడులు మన శరీరంలోని 9 రంధ్రాలకు మరియు నవగ్రహాలకు సంకేతం. పసుపుతో తొడిపిన దారాన్ని కుడి చేతికి కట్టుకోవడం ద్వారా మన నాడీ వ్యవస్థలోని పింగళ నాడి ఉత్తేజితమై శరీరంలో ఆక్యుప్రెషర్ పాయింట్లు యాక్టివేట్ అవుతాయి. ముత్తైదువులకు ఇచ్చే తమలపాకులు, వక్క, పసుపు, కుంకుమలు సామాజిక సామరస్యంతో పాటు ఆరోగ్యకరమైన హార్మోన్లను ప్రేరేపిస్తాయి. చూసారుగా, శ్రావణ మాసం అనేది కేవలం పాతకాలపు నమ్మకం కాదు, అదొక అత్యంత సమగ్రమైన సైంటిఫిక్ లైఫ్ స్టైల్ డిజైన్. ఈ మాసంలో ఉదయాన్నే లేవడం, గడపకు పసుపు రాయడం, గోరింటాకు పెట్టుకోవడం, పూజలు చేయడం, శాకాహారం తినడం, ప్రతి ఒక్క ఆచారం వెనుక మన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత దాగి ఉన్నాయి. మన పూర్వీకులు అందించిన ఈ సనాతన విజ్ఞానాన్ని మనం కాపాడుకొని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఈ వీడియో చెప్పిన ఏ సైంటిఫిక్ రీజన్ మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచింది? కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో తయారు చేయడానికి చాలా పరిశోధన కష్టం దాగి ఉంది. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.